వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెరుగు వడ చేసి చూపిస్తానండి. ఇది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మినపప్పుతో చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే వడలు బాగా పిచ్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి. 1/2 కిలో తీసుకున్నానండి మినపప్పు. 6 గంటల పాటు నానబెట్టి కడిగి పెట్టానండి. ఇప్పుడు వెట్ గ్రైండర్లో వేసేస్తున్నాను. మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. 1/2 లీటరు గట్టి పెరుగు తీసుకున్నానండి. పెరుగు పుల్లటి తీసుకోకూడదు, కమ్మగానే ఉండాలి. 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. అది ఇందులో పోసి మజ్జిగ చేసి కవంతో ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం సేపు వేగనివ్వాలండి. ఇదంతా బాగానే. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. వేడి మీద వేస్తే పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుంది. చల్లారిందండి. ఇప్పుడు ఈ పెరుగులో వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు. మేము ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటామండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, అందుకు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్గా చూసుకోవాలండి. పిండి గిన్నెలోకి తీసాను కదండి, ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. ఒక బౌల్ తీసుకునండి. అందులో కొద్దిగా పెరిగేసి వాటర్ వేసి పెట్టాను. ఒక కవర్ తీసుకున్నాను. పెరిగేసి పెట్టుకున్న వాటర్ చేతికి కవర్కి రాసుకునండి. పిండి తీసుకుని మనకు నచ్చిన సైజుల్లో వడలు వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి. వేడెక్కింది. ఇప్పుడు వడలు ఇందులో వేసేస్తున్నాను. అలా పెరుగు వేసుకున్న వాటర్లో ముంచేస్తే అండి మంచి కలర్ వస్తుంది వడలు వేగి. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయినాయండి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకునండి. ఆయిల్లో తీసిన వడలు ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అలా అద్దె అటు ఇటుని వాటర్ అంతా పిండాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇది పెరుగులో వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పెరుగు బాగా పీల్చుకుంటాయి వాళ్ళు. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి. వాటర్లో వేసుకున్నాకనే పెరుగులో వేసుకుంటే బాగుంటాయండి. మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి. టేస్టీగా పెరుగు వడ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.